నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ప్రపంచ దేశాలలో అతి ప్రాచీనమైన నాగరికతలో ముందు వరుసలో నిలిచే నాగరికత భారతీయ నాగరికత. ఇరాక్ నుండి దక్షిణ భారతదేశం వరకు విస్తరించిన ఈ సింధు నాగరికత లిపి అర్థాన్ని గుర్తించడంలో ఆంగ్లేయులు, కమ్యూనిస్టులు వివక్ష చూపారు అనే వాదనలు కోకొల్లలు. సింధు లిపి అర్థాన్ని గ్రహిస్తే భారతదేశాన్ని మించిన పురాతన నాగరికత ఉండబోదు అనేది నగ్న సత్యం. అలాంటి పురాతన ఆధునిక వైతాళికులు, మహా ఋషులు అంటే నాటి శాస్త్రవేత్తలు అనేక అద్భుతాలు మానవ జీవన ప్రమాణాలు మెరుగు కోసం అందించారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోతగినది, ఏ మతానికి, ప్రాంతానికి, కులానికి సంబంధం లేనిది యోగా. ఈ యోగా కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 11వ అంతర్జాతీయ మెగా యోగ దినోత్సవంగా రూపొందించారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్రగా రూపకల్పన చేసి గ్రామాన ప్రజల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం మండలం పవిత్ర సంగమ స్థలిలో ఏర్పాటు చేసిన యోగాంధ్రకి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఉదయం 6 గంటలకే యోగ సాధకులతో ప్రభుత్వం అందించిన ప్రోటోకాల్ ప్రకారం 45 నిమిషాల యోగ సాధనకు సాధకులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఏపీ జిన్కో ఎండి చక్రధర్ బాబు, వీటీపీఎస్ ఇంజనీర్ శివరామకృష్ణాంజనేయులు, ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన, వివిధ శాఖ అధికారులు, ఉద్యోగులు, యోగ సాధకులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలోని వివరాలను మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓకే, రిలాక్స్. అందరూ కూడా ఈ స్థానాలలో ధ్యానం. మీ యొక్క ఎరుకంతా కూడా నొసటి మధ్యలో మీ దృష్టిని కేంద్రీకరించండి. మీ యొక్క శ్వాసను గమనిస్తూ మీ మనసు నిరంతర క్రియాశీల లీన ప్రక్రియ. మన యొక్క మనసు ఆత్మలో లగ్నం అవ్వటం ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. మంచి శక్తి అంతా మీ మనసు శరీరాలలో నిండిపోతున్నట్లుగా భావిస్తూ ప్రశాంతంగా ధ్యానంలోకి సంకల్పం చేస్తున్నాను. అందరూ మీ స్థానాలను చక్కగా చేతులు హృదయ స్థానంలో ఉంచుకొని సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. స్టే. బయట కూడా ఎవరు కూడా మ్యాట్స్ బయటకు తీసుకువెళ్ళకండి. అందరూ ఏ స్థానంలో ఉన్నాయో అక్కడే ఉంచాలి.
वराहरूपं देववरीशं परस्मितवदनं वज्रदं जेक्टो के आदिदेव शंकरा तेरे जाप के बिना तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा नमो नमो शंकरा दूसरों के वास्ते तू सदैव ही जिया मांगा कुछ कभी नहीं तूने सिर्फ है दिया समुद्र मंथन का था समय जो आ पड़ा
యోగాసనాలు చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా వారి వారి దైనందిక జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుంటూ, ఇది ఒక రిలీజన్కో ఒక మతానికో కులానికో కాదు, ప్రతి ఒక్కరికి మన భారతదేశ పారంపర్య సంపదలో ఒక ముఖ్యమైన అంశంగా యోగాని భావించాల్సిన అవసరం ఉంది. యోగా మహర్షులు ఋషులు వారు 100 సంవత్సరాల పాటు తపస్సు చేశారు అని మనం వింటూ ఉంటాం. వారు చేసిన తపస్సు అంతా కూడా ఈరోజు మనం అన్వయించుకుంటే అవి వివిధ రకాల ఆసనాలు మరియు ప్రాణాయామాలు. అవి చేస్తే ఆయుష్ పెరుగుతుంది, మనందరి తెలివితేటలు పెరుగుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది, చేసే పనిలో మరింత కుశలత సాధించగలుగుతాం. ఇటువంటి ఎన్నో ఉపయోగాలు ఉన్న యోగాను ప్రతి ఒక్కరూ కూడా వారి టైం టేబుల్లో ఫస్ట్ ఐటెంగా ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే యోగాను అనుసరించాలని, ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఇది ఒక మన విధిగా నిర్వహించాల్సిందిగా, ఈరోజు చేసి వెళ్ళిపోవడం కాకుండా దీన్ని కంటిన్యూ చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి, వారి సిబ్బందికి, డిఎంహెచ్ఓ గారికి, అలాగే ఇంత ఆర్గనైజ్డ్ గా దీన్ని నిర్వహించడానికి సహకరించిన వాలంటీర్స్ కు, పోలీస్ వారికి, బీటీపీఎస్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జూన్ 21 తారీఖు వరకు ప్రతిరోజు ఒక్కొక్క థీమ్తో రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఒక్కొక్క థీమ్ లాగా పెట్టి ఈ రోజు టూరిస్ట్ స్పాట్ లో యోగా చేయాలనే థీమ్ మన జిల్లాలో మొదటవ స్పాట్ గాంధీలో చేయడం జరిగింది. రెండవ టూరిజం స్పాట్ గా పవిత్ర సంగమం దగ్గర ఎంచుకోవడం జరిగింది. మూడో స్పాట్ గా కొండపల్లి, నాలుగో స్పాట్ గా మళ్ళీ మన భవానీ ఘాటు, ఐదో స్పాట్ గా మళ్ళీ దుర్గా ఘాటు, ఇట్లాగా ప్రతిరోజు ఒక్కొక్క టూరిజం స్పాట్ లో కూడా ఈ యోగా చేయడం జరుగుతూ ఉంది. యోగాదా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఒక నెల టైంలో మన రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించాలి. మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 10 లక్షల మందికి ఈ ఒక నెలలో యోగా నేర్పించాలి. యోగా అంటే ఏమి మీకు తెలుసు, యోగాలో చాలా రకాల యోగాలు ఉంటాయి. హఠ యోగా, చాలా చేయలేనటువంటి యోగా చాలా మనం ఇక్కడ పవిత్ర సంఘంలో చేశాము. ఇలాగే ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి మండలంలో, ప్రతి వార్డులో, ప్రతి సచివాలయాల్లో, ప్రతి గ్రామాల్లో కూడా ఒక్కొక్క పాయింట్ లో యోగా జరుగుతూనే ఉంటుంది. దయచేసి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు మానసికంగా అలాగే ఫిజికల్ గా ఫిట్ గా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుకుంటూ, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో BRTS రోడ్ ని శాశ్వతంగా ఒక యోగా స్ట్రీట్ గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అక్కడ ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు యోగా జరుపుతూనే ఉంటాము. అక్కడ ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనే టైం ఉన్నప్పుడు ఈవినింగ్ కూడా ఆఫ్టర్ ఆఫీస్ అవర్ కూడా ఈ యోగాని చేసుకోవచ్చు. ఇది కామన్ సింపుల్ ప్రోటోకాల్ లో గివెన్ బై ది ఆయుష్ డిపార్ట్మెంట్. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు పాటించాలి. మనం రాష్ట్రంలో ఇప్పుడు చూసుకుంటే మీరు హైపర్ టెన్షన్, షుగర్, ఇటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. సో మనం ప్రాపర్ గా ఈ కామన్ ప్రోటోకాల్ యోగాని ఒక నెల ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మనం మెడికల్ ఎక్స్పెండిచర్ తగ్గుతాయి. సో మానసిక ఉల్లాసం పెరుగుతుంది అనేది ఉద్దేశము. దీనికోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే వేదిక మీద ఈ రోజు నో డ్రగ్స్ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి తీసుకెళ్లాలని ఈగల్ SP గారు మనతో ఉన్నారు. వాళ్ళ ద్వారా మీకు కొన్ని సందేశం. ప్రక్రియ ఇది భారతదేశంలోనే చాలా ప్రాచీనమైన ఆరోగ్య సూత్రము. దీన్ని మధ్యకాలంలో కొంత విస్మరించిన ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి వారి యొక్క ప్రోత్సాహంతో మళ్ళీ ఇది చాలా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇది ప్రపంచ దేశాలు కూడా అందరూ అనుసరిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదు. ఆరోగ్యం ఉంటేనే ఆలోచనలు మంచిగా వస్తాయి, ప్రవర్తన బాగుంటుంది, సమాజం బాగుంటుంది. కాబట్టి ఈ యోగాని ఎంతైనా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు చూస్తూ ఉంటుంటే కొంతమంది లోబడుతూ ఉన్నారు. దానివల్ల సమాజంలో లేనిపోని సమస్యలు వస్తూ ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉంది, వివిధమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని కౌంటర్ చేయడానికి మన రాష్ట్రంలో ఎన్నో ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉన్న ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పరిచి ఒక IG స్థాయి అధికారిని దానికి ఇన్ఛార్జిగా పెట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వీలైన త్వరగా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది వినపడకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో స్థాపించబడిన ఈ సంస్థ వల్ల అతి త్వరలోనే మీ అందరి సహకారంతో
మీ అందరూ చూస్తూ ఉంటుంటే మాకు చాలా గట్టి నమ్మకంగా ఉంది. ఎందుకంటే మీ అందరూ కూడా చాలా ఆరోగ్యవంతంగా మంచి ఆలోచనలు చేసే వ్యక్తులు కాబట్టి సమాజంలో ఈ డ్రగ్స్ భూతాన్ని తరివేయడానికి మీరందరూ కూడా ఈగల్కి అంబాసిడర్స్ గా వర్క్ చేసి వీలైన త్వరగా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా, డ్రగ్ ఫ్రీ ఇండియాగా చేయడానికి మీరందరూ తోడ్పాటు అందించాలి. అలాగే 1972 అనే ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది. ఏదైనా సమాచారం ఈ డ్రగ్స్ కి సంబంధించిన కానీ సూచనలు కానీ సలహాలు కానీ అడ్వైజర్స్ కానీ అన్నిటి కూడా ఇది సింగిల్ పాయింట్ కాంటాక్ట్. ఈ 1972 ద్వారా మీకు అన్ని సమాచారాలను మీరు పొందుకోవచ్చని మీకు ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ డ్రగ్స్ భూతాన్ని మన రాష్ట్రం నుంచి అతి త్వరగా పారదోలడానికి మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గవర్నమెంట్ది ఎలా అయితే ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటున్నాయో అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాలుగా 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 190 దేశాలు జరుపుకోవడం అనేది మన దేశానికి ఎంతో గర్వకారణం. ఇటువంటి అరుదైన గౌరవాన్ని దాదాపు 7 దశాబ్దాల తర్వాత మన దేశానికి దక్కింది. మరొక అంతర్జాతీయ దినోత్సవం భారతదేశ ఒక పారంపర్య సంపదను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈ యోగాను ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళినందుకు మనం అందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. వారు ఇచ్చిన స్ఫూర్తితో మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగాంధ్ర అనే ఒక పిలుపునిచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి నలుమూలల్లోనూ యోగాను మరింత విస్తృతంగా తెలియజేసేలా పిల్లలను పెద్దలను అందరినూ ఐక్యం చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం. 4 రోజుల పాటు జరుగుతున్న ఈ వృత్తిలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కూడా మన BTPS సిబ్బందిని అందరినీ కలుపుకుంటూ ఈరోజు ఇక్కడ ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కృష్ణమ్మ నది ఒడ్డున పవిత్ర సంగమం దగ్గర ఇన్ని వేల మందితో యోగాసనాలు చేయించడం అనేది నిజంగా మా అందరికీ ఎంతో గర్వకారణం. ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు CE BTPS మరియు వారి సిబ్బందికి అందరికీ కూడా వారందరి తరఫున జిల్లా కలెక్టర్ గారికి వారి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో జన్కో ఎప్పుడూ కూడా ముందుంటుంది. అన్ని సామాజిక కార్యక్రమాల్లో కూడా CSR రూపంలో జిల్లా యంత్రాంగంతో సమిష్టిగా పనిచేస్తూ ఉన్న ప్రజానికానికి మెరుగైన వాతావరణాన్ని అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెలుగులు నింపుతూ ముందుకు సాగుతున్నాం. సమ్మర్లో కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు మాకు ఉన్నారు. వారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరసమైన ధరలకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టర్ ముందంజలో ఉంది. అటు ప్రసార నష్టాలను తగ్గించడంలో కానీ, ఇటు క్వాలిటీ పవర్ని అందించడంలో కానీ, ముఖ్యంగా రైతులందరికీ కూడా 9 గంటల పాటు పూట ఉచితంగా విద్యుత్ను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు విద్యుత్ శాఖ కూడా తమ సహాయం అందిస్తూ ఉంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సూర్య గారిని పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాల్సిందిగాను ప్రతి రూఫ్ టాప్ మీద కూడా PM సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా యోగా కార్యక్రమాలు ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డులో, ప్రతి నగరంలో జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రతి గ్రామాల్లో, వార్డులో పాటు టూరిస్ట్ స్పాట్స్లో కూడా యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పవిత్ర సంగమం ఇబ్రాహీంపట్నం కరీఘాట్ దగ్గర ఉన్న పవిత్ర సంగమంలో వేలాది మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఒక్క నెల కాలంలో మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు మన జిల్లాలో దాదాపు 10 లక్షల మంది కొత్తగా యోగా నేర్పించాలి. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కామన్ యోగా ప్రోటోకాల్ 45 నిమిషాల యోగా ప్రోటోకాల్ని వాళ్ళు నేర్పించి వాళ్ళు లైఫ్ లాంగ్ యోగా ప్రాక్టీస్ చేసేలాగా చేసుకుంటూ వాళ్ళు మానసికంగా అలాగే దైహికంగా ఆనందంగా ఉండేలాగా, అలాగే వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరిగేలాగా, వాళ్ళు ఎప్పుడు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయడానికి ఇది చాలా దోహదపడుతుంది. దీనికోసం ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఈరోజు
జెమ్కో ఎండి గారు చక్రధర్ బాబు సార్ వచ్చారు. అలాగే VTPS సిబ్బందులందరూ వచ్చి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాని నేర్చుకున్నారు. ఇలాగే మనము ఈ నెల మొత్తంగా ఈ కార్యక్రమం చేపట్టి అన్ని టూరిస్ట్ స్పాట్లో చేపట్టి అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టీం పెట్టుకొని ఒకరోజు పోలీసు, ఒకరోజు అడ్వకేట్స్, ఒకరోజు ఉపాధి హామీ పథకం బెనిఫిషరీస్, ఒకరోజు ఆటో డ్రైవర్స్, ఈ టైపు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క టీం పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఆ పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ యోగాను ప్రాక్టీస్ చేసుకుంటే మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే ఒకరోజు మీడియా వాళ్ళతో కూడా చేస్తున్నాము. సో మీడియా వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో కూడా చేశాము. సో మీ ద్వారా కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో ప్రాక్టీస్ చేయించండి. అలాగే మీరు మీ ఛానల్లో ద్వారా కూడా పబ్లిక్ దీని గురించి తెలియజేయండి. యోగా అంటే ఏదో ఋషిమునిలో ఏదో తపస్సు చేసేవాళ్ళు హిమాలయం చేసేది కాదు. మనం ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. యోగా వే ఆఫ్ లైఫ్. యాక్చువల్లీ ఇది ఆరిజిన్ అయింది ఇండియాలో. ఈరోజు ఇండియాలో ఆరిజిన్ అయిన యోగా దాదాపుగా 70 కంట్రీస్లో వేరే చోట చేసుకుంటున్నారు. కానీ మనమే ఒకసారి మర్చిపోయామో అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదనే ప్రధానమంత్రి వర్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21ని యునైటెడ్ నేషన్స్ ద్వారా ఇది డిక్లేర్ చేయించారు 2014లో. అదైన తర్వాత ప్రతి సంవత్సరం చేయడం వస్తూ ఉంది. అది ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి గారు కూడా విశాఖపట్నంకి వస్తున్నారు. జూన్ 21న పెద్ద ఎత్తున ఒక వరల్డ్ రికార్డ్ యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా ఒక వరల్డ్ రికార్డ్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. ఇట్లా చేసి ప్రజల్ని మోటివేట్ చేసి ఈ యోగాలో మనం ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు మానసికంగా ఆనందంగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఇదంతా కలిపి మనకు విజన్ 2047 అచీవ్ చేయడానికి దోహదపడుతుంది. సమాజం బాగుంటుంది అని ఈ సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయండి. యోగాంధ్రాల భాగంగా ప్రతి చోట యోగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయ్యి ఈ అవకాశం వాడుకొని యోగా నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, మెడికల్ ఎక్స్పెండిచర్ తగ్గుతాయి, అలాగే కుటుంబాలు బాగుంటాయి. ఈ రోజు ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఎన్ని సెంటర్లు పెట్టారు? ఇప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో నిన్న చూస్తే మనకు 101 సెంటర్లో చేసాము. అంటే ఏంటి, ప్రతి సచివాలయంలో ప్రతి ఆఫీసెస్లో చేసాము. ఇంకా నంబర్ పెరగాలి నాకు, ఎందుకంటే నాకు ఉన్న సచివాలయం 605 సచివాలయాలు ఉన్నాయి. అంటే మినిమం 605 దగ్గర చేయాలి. అది ఒక్కొక్కరికి పికప్ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే మన ఈ విజయవాడ నగరంలో BRTS రోడ్ ఉందో అది యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసేసి ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల అక్కడ యోగా జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం పెరిఘాట్ ఇబ్రాహీంపట్నంలో, అలాగే మనం ఇబ్రాహీంపట్నం మండల ఆఫీసులో కూడా చూస్తే అన్ని చోట చేస్తున్నాము. అంటే వచ్చే ఒక నెల కాలంలో ప్రతి ఆఫీసులో జరుగుతుంది. ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ పార్క్ కూడా చేయించడానికి ఆదేశాలు ఇస్తున్నాము. అదే ప్రకారంగా ప్రాక్టీస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.